తెలంగాణలో ప్రజలను తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ? అట్లనే ఇంకా చాలా ఇష్యూస్ మీద మాట్లాడేందుకు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ విప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ముందుగా అయితే రాహుల్ గాంధీ గారితో స్టార్ట్ చేద్దాం. నిన్న తెలంగాణకు వచ్చిర్రు, కానీ అటునుంచి అటే వెళ్ళిపోయారు కూడా. గతంలో ఏమో తెలంగాణ ప్రజల దగ్గరకు వచ్చి మేము ఇది చేస్తాము అది చేస్తాము అని చెప్పిర్రు, హామీలు ఇచ్చిర్రు, వాగ్దానాలు ఇచ్చిర్రు, అన్నీ చేసిర్రు. కానీ అధికారంలోకి వచ్చి 2-2.5 ఏళ్ళు అవుతుంది. ఆయన 2-3 సార్లు వచ్చినట్టున్నారు తెలంగాణకి, కానీ ప్రజలను అయితే డైరెక్ట్గా కలిసిన సందర్భాలు అయితే లేవు దాదాపుగా. గతంలో అశోక్ నగర్ పోయి నిరుద్యోగుల దగ్గరికి పోయిర్రు, వేరే జిల్లాకి పోయి రైతులకు సంబంధించి చేస్తాము అని చెప్పారు. ఎన్నికల ముందు వచ్చిర్రు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జనాల్ని కలిసినట్టుగా అయితే కనిపిస్తలేదు. రాహుల్ పర్యటనని ఎట్లా చూస్తారు మీరు? అంటే దాదాపు 5 సార్లు వచ్చాడమ్మా. 5 సార్లు వచ్చాడు. 5 సార్లు వచ్చాడు, కానీ ఎప్పుడు కూడా మీడియాకు ముఖం చాటు చేశాడు, ప్రజలకు కూడా ముఖం చాటు చేశాడు, పార్టీ నాయకులకు కూడా ముఖం చాటు చేశాడు. అంటే వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కావడానికి ఆసక్తి చూపెట్టలే. ఉపన్యాసం ఇచ్చుడు పోవుడు, వాళ్ళు ఉంటారు పార్టీ నాయకులంతా, క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, కానీ ఎవరితోని బహిరంగంగా చర్చించే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. నంబర్ 1, అధికారం కాంగ్రెస్కు పోయింది అంటే తెలంగాణ ఇచ్చింది సోనియా. ఆమె స్వయంగా వచ్చి రాహుల్ గాంధీని పంపించి, ప్రియాంకను పంపించి మేము తెలంగాణ ఇచ్చాం, మాకు ఒకసారి అధికారం ఇవ్వండి అని అడిగారు. ప్రజలు కూడా ఏంటంటే కేసీఆర్ చేసిన పనులు వాళ్ళకు నచ్చినా, వాళ్ళు లబ్ధి పొందినా, ఇంటికొకరు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నా కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం అని చెప్పి ఆ ఒక్కసారి అవకాశం ఇచ్చారు. దాన్ని అది రేవంత్ రెడ్డి ముఖం చూసి కాదు అనేది గమనించాలి. ఇక్కడ ఉన్న ఏ కాంగ్రెస్ నాయకుని ముఖం చూసి ఇవ్వలే. వాళ్ళు ఎవరినైనా పెట్టుకొనియండి, కానీ కాంగ్రెస్కి ఒకసారి అధికారం ఇద్దాం. ఇది కేవలం సోనియా గాంధీతో మీద ఉన్న కృతజ్ఞత, తెలంగాణ ఇచ్చారన్న కృతజ్ఞత తప్ప వేరే కానే కాదు. దీనికి విజయానికి బాధ్యులు ఎవరు అంటే సోనియా, రాహుల్, ప్రియాంక. ఈయన నడిపించవచ్చు, ఇక్కడ శక్తులను నడిపించడంలో పిసిసి అధ్యక్షునిగా రేవంత్ పాత్ర ఉండొచ్చు, కానీ నమ్మింది ఎవరిని అంటే రేవంత్ని కాదు, వాళ్ళని నమ్మారు. వాళ్ళని నమ్మినప్పుడు 1 సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఎవరో ఒకరు సోనియానో, రాహులో, ప్రియాంకనో వచ్చి మేము కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఇంత దూరం మేము వచ్చాం, కొద్ది రోజుల్లోనే మేము దాన్ని అచీవ్ చేయగలుగుతాం, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతాం. మేము వరంగల్ డిక్లరేషన్లో చెప్పినట్టుగా రైతుల గురించి కానీ, ఇతర డిక్లరేషన్లో చెప్పిన దానిలో మహిళల గురించి కానీ మేము ఇవన్నీ చేయగలిగినాం అని మొదటి 1 ఇయర్ సెలబ్రేషన్లో అదే లాల్ బహదూర్ స్టేడియంలో ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేశాడో అక్కడే బహిరంగ సభ పెట్టి ఆ సాధించిన ఫలితాల గురించి, విజయాల గురించి, అమలు చేసిన హామీల గురించి చెప్పాల్సిన అవసరం ఉండే. అది చేయలేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే రేవంత్ ముఖ్యమంత్రి అయిండో 1 నెల రోజుల నుంచే ఇదే కాంగ్రెస్ క్యాబినెట్లో ఉన్న సీనియర్ నాయకులు ఈయన వ్యవహార శైలి గురించి, ఈయన హామీల ఉల్లంఘన గురించి, ఈయన పరిపాలన తీరు గురించి ప్రతి ఒక్క విషయాన్ని రాహుల్ గాంధీ చెవిన వేస్తూ వచ్చారు. అప్పుడున్న ఆ ఇన్ఛార్జ్ కూడా ఆమె మీద కూడా ఆరోపణలు చాలా చేశారు. అయితే ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ ఏం చేశారంటే సిడబ్ల్యూసిలో ముందో లేదో నాకు తెలియదు, బట్ ఏఐసిసిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజర్ ఎవరు అంటే మీనాక్షి నటరాజన్. వాళ్ళు ఎవరికి అనుమానం అక్కర్లేదు. ఆమెను ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దామని పంపించాడు, రీప్లేస్ చేశాడు. అంతకుముందు ఆమె మీద ఆరోపణలు వచ్చాయి. దీప్ దాస్ మున్షి ఆమె ఎవరెవరి ఇళ్ళకు పోయి, కార్యకర్తల ఇళ్ళకు కూడా పోయి ఇక పదవుల కోసం బేరాలు ఇట్లాంటివన్నీ జరిగినాయి. అంటే అదివరకు కాంగ్రెస్ కల్చర్ ఏదైతే ఉందో దానిలో 100% వాళ్ళు ఉన్న మనిషి ఆమె. మీనాక్షి ఈమె రాంగ్ ఎంట్రీ కాంగ్రెస్లోకి. ఈమె జేఎన్టీయూలో చదువుకున్నది, అభ్యుదయ భావాలు, ప్రోగ్రెసివ్ భావాలున్న వ్యక్తి, చాలా సింప్లిసిటీ. అయితే ఆ పార్టీకే ఒక ఐకాన్, ఆకర్షణ లాగా ఈమె ఉంటుంది. సరే, ఈమె మీద బాగా హోప్స్తోని అక్కడ పరిస్థితిని చక్కదిద్దండి, బాగా విమర్శలు, నెగిటివ్ పార్టీ క్యాడర్ నుంచి వస్తున్నాయి, మంత్రుల నుంచి వస్తున్నాయి, అక్కడ హామీలు అమలు చేయట్లేదు, మా పరువు తీశాడు, మేము చేసిన ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదు, ఏమన్నంటే డబ్బులు లేవంటున్నాడు అని చెప్పి ఆమెను పంపించారు. ఆమె నిస్సహాయ పరిస్థితిలోకి నెట్టబడ్డది. అవును, ఇప్పుడు ఆమె నన్ను మార్చండి తెలంగాణ నుంచి అంటున్నది. ఆమె మాటకి ఇక్కడ విలువ లేదు.
ఏదో పైకి నటించడమే తప్ప ఒక పెద్ద గ్యాప్ ఉంది రేవంత్ రెడ్డికి ఆమెకు. ఆమె చాలా ప్రయత్నం చేసింది, కానీ ఇక్కడ నాయకత్వము వినే పరిస్థితి లేదు. పోనీ వీళ్ళని వదులుకోవడానికి రాహుల్ గాంధీ సిద్ధపడుతున్నాడు అంటే వాళ్ళకున్న ఒకే ఒక్క దిక్కు రేవంత్ అయిపోయాడు. ఎందుకు అంటే కర్ణాటకలోనేమో వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయారు. ఇప్పుడు ఏమన్నా శివకుమార్ పోయేటట్టున్నాడు బీజేపీలకు. ఈ సిద్ధరామయ్యకు ఆయనకున్న కోల్డ్ వార్ను తాత్కాలికంగా మాత్రమే ఆపగలిగారు. ఆయన సహాయ నిరాకరణలో ఉన్నాడు. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో డబ్బులు కావాలి. గతంలో ప్రతి ఎన్నికకు హైదరాబాద్ నుంచి డబ్బులు పోయినాయి, వాళ్ళ అనుమానమే అక్కర్లేదు. మనకు ఆరోపణలే కాదు, ఇంటర్నల్ సోర్సెస్ నుంచి కూడా ముఖ్యమంత్రి క్యాబినెట్ మినిస్టర్లతో మాట్లాడిన మాటలు కూడా అంతర్గత సోర్స్ ద్వారా బయటకు వచ్చినాయి. బట్ ఇక్కడ నుంచి డబ్బులు పోతున్నాయన్న మాట నిజం. చెన్నారెడ్డి దగ్గర నుంచి మొదలై ఈ రోజు వరకు పోతూనే ఉన్నాయి. ఆయన ఏనందుకే కదా ఆయన దించిపడేసింది. చెన్నారెడ్డిని 78లో దేశమంతా కాంగ్రెస్ ఓడిపోయి ఇందిరాగాంధీని జైల్లో పెడితే ఇక్కడ ఆయన ఒంటి చేత్తోనే పార్టీని అధికారంలోకి తెచ్చాడు చెన్నారెడ్డి. 2 సంవత్సరాలు కాకముందే దించేశారు. ఎందుకంటే డబ్బులు వాళ్ళు అడిగినని ఇవ్వలేదు. మొదలు పెట్టిండి ఇచ్చుడు, బట్ వాళ్ళ కోరికలకు ఈయన ఇచ్చేదానికి డిమాండ్ సప్లై మధ్య చాలా తేడా వచ్చింది. అంటే ప్రతిపక్షాలు అంటాయి కదా తెలంగాణని ఏటీఎంగా వాడుతున్నారు అని. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ తెలంగాణ ఇప్పుడు దేశమంతా ఉన్న కాంగ్రెస్ నాయకత్వానికి దేశమంతా ఎలక్షన్లకు ఇక్కడి నుంచే పోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇది మింగలేని కక్కలేని వ్యవహారం. పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటేనో డబ్బులు లేవు, కానీ 100 కోట్లు 1000 కోట్లు పైకి పంపాలి. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా డబ్బుల గురించి పథకాల గురించి అడిగినప్పుడు లేదు అసలు చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తున్నారు వేరే దగ్గరికి పోతే అని అంటున్నారు కదా. ఇక్కడ పథకాలకి మాత్రం డబ్బులు లేవు, కానీ వీటికి డబ్బులు ఎట్లా వస్తున్నాయి అనేది తెలంగాణలో ప్రశ్న. వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు చనిపోతున్నారమ్మా, వాళ్ళకైనా ఇవ్వాలి కదా. అయితే ఇంటర్నల్గా నాకున్న సమాచారం మేరకు, పేరు చెప్పను కానీ, ఒక నాయకుడు మొదటి నుంచి కూడా ఆయన మీద వ్యవహార శైలి మీద వాళ్ళ దగ్గర ఉన్న నాయకుడు చెప్పుకుంటూ వచ్చాడు. అయితే వాళ్ళు ఒక సందర్భంలో ఒక 1 year కింద అడిగారు, మరి రేవంత్ ఇట్లా మనకు సపోర్ట్ చేస్తున్నాడు కదా, పార్టీ బతకాలి కదా, మీరు చేయగలుగుతారా అట్లా. నా వల్ల కాదని చెప్పాడు ఆయన. అంటే ఇక వాళ్ళకు దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. ఈయన చంద్రబాబు నాయుడుతో ఎంత సయోధ్యతో ఉన్నా, పార్టీకి ఇక్కడ ఎంత నష్టం జరుగుతూ ఉన్నా, ఇతర రాష్ట్రాల ఎన్నికలల్లో మినిమం ప్రజెన్స్ ఉండాలంటే, మినిమం ఖర్చు పెట్టాలంటే ఇక్కడ నుంచి డబ్బులు కావాలి. కాబట్టి రేవంత్ ఎన్ని చేసినా బారాకూన్ మాఫీలాగా అధిష్టానం. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి రేవంత్ని ఏమి అనలేరు. ప్రజల ముందుకు పోతే ప్రజలు లిస్ట్ ముందర పెడతారు ఎన్ని హామీలు అమలు చేయలేదనేది. మనకు లెక్కకు ఒక 5-6 తప్ప మనకేమీ అమలైనట్టు కనబడదమ్మా. ఎక్కడో ఒకడ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, కొంత 5 లక్షల రూపాయలు ఇచ్చి కొంతమందికి మేము ఇల్లు ఇస్తున్నాము. కొన్ని దిక్కుల కేసీఆర్ కట్టిన ఇల్లు ఇచ్చారు, ఇంకా కొన్ని ఖాళీ అట్లే పెట్టారు. దానివల్ల కొంతమందికి ఇల్లు వచ్చినాయి కాబట్టి అది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అనుకుందాం. కొంచెం సన్న బియ్యం ఇస్తున్నారు. సరే, అదివరకు దొడ్డు బియ్యానికి 10 రూపాయలకు అమ్ముకున్న వాళ్ళు ఇలా సన్న బియ్యం 16 రూపాయలకు అమ్ముకుంటారు. ఎవరు తింటున్నట్టు కనబడదు, ఎందుకంటే ఎవరికి వాళ్ళు పండించుకున్నారు, రైతులకు కూడా ఇస్తున్నారు కదా వీళ్ళందరికీ. అది కొంత సన్న బియ్యం వచ్చిందనే తృప్తి కొంతమందిలో ఉంది. బస్సు ఫ్రీ బస్సు దానివల్ల కొంత పాజిటివ్ అయింది. బట్ ఆ బస్సు మగవాళ్ళు రేట్లు పెంచడం వల్ల వీళ్ళు ఫ్రీ బస్సు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే 2 టికెట్ ఒక దగ్గరనే వసూలు చేస్తాను, 2 ఛార్జీలు. మూడోది ఏంటంటే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు. ఒక్క రోజు కనుక 201 యూనిట్లు అయింది అనుకోండి, ఆ స్కీమ్లోకి వెళ్ళి వాళ్ళు డ్రాప్ అవుతారు సబ్సిడీ నుంచి. తర్వాత 20,000 లీటర్ల నీళ్లు మా నెలకు హైదరాబాద్లో ఏదో పెట్టారు ఆ స్కీమ్, కేసీఆర్ గారు అప్పుడు పెట్టిందే. అది కూడా ఒక్క నెల దాటింది అనుకోండి బిల్లు, వాళ్ళు ఆ స్కీమ్లోకి వెళ్ళి డ్రాప్ అవుతారు. ఇంకా కొన్ని ఇచ్చినట్టే ఉంటాయి కానీ అవి అందరికి అందాయి. యూరియా ఇచ్చినట్టే ఉంటుంది కానీ అందరికి అంతలేదు యూరియా. మూడోది ఏంటంటే ఇంకా కొన్ని పథకాలు ఆయన చెప్పినాయి. రుణమాఫీ 40% కూడా పూర్తి కాలేదు. తర్వాత రైతు బంధు 2 సార్లు ఇచ్చాడు. ఒకసారి 2 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా పడ్డాయి, రెండోసారి మాత్రం ఓన్లీ 2 ఎకరాల వాళ్ళకే పడ్డాయి. ఈసారి ఇయ్యలేదు. ఈసారే కాదు, 5 సార్లకు 2 సార్లు ఇచ్చాడు. అది కూడా నెగటివ్ అయింది బాగా. ఈ రాహుల్ గాంధీ ఏదని చెప్పాలమ్మా. ఇప్పుడు స్కూటీలు ఇచ్చిండా, పిల్లలకు స్కాలర్షిప్లు పెద్ద మొత్తంలో ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆకునూరు మురళిని కమిషన్ పెట్టి అసలు ఇంకా రియంబర్స్మెంటే వద్దు, టీచర్లకు అసలు పర్మనెంట్ జాబ్సే వద్దు అని వాళ్ళ ఒక కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని రేపు అవి అమలు చేసేటట్టున్నాడు. బాగా వ్యతిరేకత వస్తున్నది. బట్ ఎట్లా రియంబర్స్మెంట్ ఇవ్వద్దని ఎట్లా చెప్తున్నాం మా ఆకునూరు మురళి? వేరే మార్గాలున్నాయా? పోనీ ఇప్పుడు
ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు జిల్లా కోడ్ పెట్టారు. మరి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా మీరు? ఇంజనీరింగ్ కాలేజీలనే కదా ఎక్కువ రియంబర్స్మెంట్ ఇస్తున్నది. ఇలా 100కు పైన ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 272 ఉండే. ఆయన ఏం చెప్పిండంటే మీరు వీటన్నిటిలో అన్ని రకాల ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేయండి, లేదు అంటే మెర్జ్ చేసుకోండి. ఈ ఒక్కొక్కరు 10 కాలేజీలు తెచ్చుకొని కూర్చున్నారు కదా, మీరు మంచి ఉన్న వాటిని స్ట్రెంథన్ చేయండి అంటే మెర్జ్ అయినాయి అన్ని. మెర్జ్ కావడం వల్ల 100-130 అని సస్టైనబిలిటీ వచ్చింది వాటికి. బట్ ఫీజు రియంబర్స్మెంట్ 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి లేదు. మరి వాళ్ళకు 1000 కోట్లు బాకాయ పడ్డారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలకు సర్టిఫికేట్ ఇవ్వాలంటే వాళ్ళు మీరు డబ్బులు కట్టండి, మీకు రియంబర్స్మెంట్ వచ్చినప్పుడు రిటర్న్ చేస్తామంటారు. అప్పుడు వాడెక్కడనో వీడెక్కడనో ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి పరిపాలన ఎవరికీ నచ్చట్లేదు. రాహుల్ గాంధీ ప్రజల ముందుకు వస్తలేడు అంటే ఆయనకు కూడా నచ్చలేదని. కాకుండా ఆయనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డితో పెట్టుకోదలుచుకోలేదు ఆయన. పోనీ రేవంత్ రెడ్డి ప్లేస్లో ఇంకోరిని పెడదామంటే సమర్థులైన వాళ్ళు లేరు. వాళ్లకు నిధులు పంపాలంటే రేవంత్ రెడ్డి ఇక ఆయనకంటే సమర్థవంతంగా డబ్బులు బ్లాక్ మనీ క్రియేట్ చేయడమో లేకుంటే ఇంకో పద్ధతిలోనో వాళ్ళకు పంపే వ్యక్తి అయితే లేడీడ. వీళ్ళు పాతకాలపు నాటి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న మంత్రులే వీళ్ళంతా. ఎవరి లోపల ఆ తెగింపు లేదు. ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డిలో ఆ తెగింపు ఉన్నా కూడా ఆ అవకాశము, ఆ డబ్బు తేగలిగే సత్తా, ఆయనైనా పెట్టగలిగే సత్తా రేవంత్ కంటే ధనవంతుడు ఆయన. అయితే ఆయన నెత్తి మీద బీజేపీ కత్తి వేలాడుతుంది. ఎందుకంటే ఆయన దొరికింది రెడ్ హ్యాండెడ్గా. దాన్ని వాళ్ళు బయట పెట్టకుండా ఈడీ అట్లా పెట్టుకొని కూర్చున్నది. ఆయనను పోనీయరు. ఆయన ఎప్పుడంటే అప్పుడు వీళ్ళ చేతిలో కీలుబొమ్మగానే ఉండాలి. ఒక సైలెంట్ బ్లాక్మెయిలిజం అనేది బీజేపీ చేస్తుంది ఎప్పుడు ఎవరు అవసరం అనేది. చంద్రబాబు దయాదాక్షిణ్యాలతోని రేవంత్ కొనసాగుతున్నాడు. రేవంత్ బీజేపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా లేడు. అనుకూలంగా ఉండకపోవచ్చు, నెత్తి మీద ఎత్తుకోకపోవచ్చు. బట్ ఇవన్నీ తెలిసినా కూడా రాహుల్ గాంధీ ఆయన ఏమనలేడు. ప్రజల ముందుకు రావడానికి ఆయనకు ముఖం చెల్లదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఏ హామీ ఇక్కడ అమలు జరగలేదు. ఈవెన్ యాంటీ డిఫెక్షన్ లా రాహుల్ గాంధీ స్వయంగా చెప్పాడు, మీరు ఎవరు వచ్చినా కూడా రిజైన్ చేసి రావాలి. ఎలక్షన్ ప్రచారంలో మీ క్లిప్పింగ్లు దొరుకుతాయి. ఇది మా నాన్న పెట్టింది, ఇది రాజీవ్ గాంధీ పెట్టింది. ఈయన పోయినప్పుడు కూడా చాలా ఘాటుగా విమర్శించాడు. నువ్వు ఎట్లా తీసుకున్నావు వాళ్ళని, ఆ పార్టీ వాళ్ళని రిజైన్ చేయకుండా అంటే. ఏమన్నాడంటే కేసీఆర్ గారు కూడా పార్టీలో కలుపుకున్నాడు, నేను కూడా కలుపుకుంటున్నా, 26 మంది నాకు కాన్సెంట్ ఇచ్చారు, కొద్దిగా ఒక రోజు వెనక ముందు అంతే తప్ప వాళ్ళందరూ వస్తున్నారని చెప్పాడు. రెండోసారి పోయినప్పుడు కూడా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పాడు. కానీ గదే 10 మంది, అంతకంటే ఒకరు ఎక్కువ పోలేదు, తక్కువ పోలేదు. సో ఇట్లా ఎంతమందిని ప్రయత్నం చేయాలనో అంతమందిని చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బిల్లులు ఇవ్వకుండా సర్పంచులకు నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళకున్న పదవులను తీసేసి నానా ఇబ్బందులు పెడితే వాళ్ళు గతి లేక దిక్కు లేకపోయింది. పోచారం శ్రీనివాసరెడ్డి లాంటోడు పార్టీ మారుతాడు అంటే ఎవరో ఊహించం. చాలా మంచి పేరున్న పెద్ద మనిషి, స్పీకర్ కూడా చేశాడు. ఆయన కొడుకు పదవి బీకేసిండు. ఆయన మాట మీకెళ్ళి కేసీఆర్ గారు చాలా గ్రామాలలో వాళ్ళకు వర్క్స్ ఇచ్చాడు. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మనం వస్తాం కదా, అప్పుడు పేమెంట్లు చేద్దామని చెప్పాడు. ఎన్నికల టైంలో అవకాశం లేకుండా ఆయనే ఎక్కువ తీసుకున్నాడు అందరికంటే. బట్ ఏమైంది, వాళ్ళందరూ పొద్దున్న లేసి వచ్చి మాకు సూసైడ్ చేసుకునే తప్ప వేరే మార్గం లేదు, మేము ఇంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాం, మీరే పనిపించిళ్ళు, మా బిల్లులు కావాలి, బిల్లులు కావాలంటే నువ్వు రావాలి పార్టీలోకి, నీకు సముచితమైన గౌరవం ఇస్తాం. ఇట్లా చెప్పినాక ఎవరు పోకుంటుంటారు. కానీ ఎంతకంతే చెప్పాలి, 26 మంది పోలేదు, వాళ్ళు టీఆర్ఎస్తోనే ఉన్నారు. వాళ్ళకి సాల్యూట్ చేయాలి. ఎందుకంటే ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎంత ఇబ్బందులు పెట్టినా వాళ్ళు మాత్రం తట్టుకొని నిలబడ్డారు. కాబట్టి రాహుల్ గాంధీ దగ్గర ముఖం చెల్లలేదు రేవంత్ రెడ్డిది. ఇప్పుడు ఏం మాట చెప్తాడు? ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీడియా ప్రతినిధులు పోయి అడుగుతారు, ఇగో నీ క్లిప్పింగ్ ఇది, నువ్వే అన్నావు రిజైన్ చేయని తీసుకోనని, నువ్వే 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అన్నావు, ఇవన్నీ ఏమైనాయి? ఎందుకు రుణమాఫీ కాలేదు? ఎందుకు రైతు బంధు అమలు చేయడం లేదు? ఒక్కదానికి ఆయన దగ్గర సమాధానం ఉంటుందా? 2,500 రూపాయలు ఇస్తానంటేనే కదా మహిళల్ని కోటేసింది, 15,000 రూపాయలు ఇస్తానంటేనే కదా రైతుల్ని కోట్లేసింది. నువ్వు ఇంత మోసం చేస్తావా అని ఎక్కడ విలేకరులు, సీనియర్ విలేకరులు అడుగుతారు కదా. ఇదంతా అబాస్పాలు అవుతాడు ఆయన ప్రజల ముందుకు వచ్చినా, మీడియా ముందుకు వచ్చినా. మీరు రాసి పెట్టుకోండి, నెక్స్ట్ ఎలక్షన్ల దాకా రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక కానీ ప్రజల ముందుకు రారు, మీడియా ముందుకు రారు. నెక్స్ట్ ఎన్నికల వరకు రారు. కానీ ఎన్నికల ముందు వచ్చి ఓట్లు అడిగితే
మళ్ళీ ప్రజలు నమ్ముతారా? ఎందుకంటే గతంలో వీళ్ళని మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ చెప్పిన మాటలు అరే వాళ్ళు వచ్చి చెప్పారు కదా, వాళ్ళు మాటిస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నోళ్ళు కాకుండా వాళ్ళు మాట మించెళ్ళి తప్పుతారా? ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెయ్యకపోతే వాళ్ళు అడుగుతారేమో ఆ ప్రభుత్వాన్ని అని ఓట్లేసిరు. అది ఒక్కసారి పనికి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే తెలంగాణలో జనం అంత అమాయకులు ఏం కాదు కదా, ఇప్పుడు ఒక్కసారి పనికి వస్తుంది. కానీ మళ్ళీ రేపు పొద్దున ఎన్నికల ముందు వచ్చి సేమ్ ముచ్చట్లు చెప్తాము అంటే ప్రజలు నమ్ముతారా? అంటే ప్రజలు రేవంత్ రెడ్డి ప్రూవ్ చేశాడు కదా, ప్రజలు ముచ్చట్లకు కాదు డబ్బులకు అమ్ముడుపోతారని. మున్సిపాలిటీలలో ఏం జరిగింది? మున్సిపాలిటీలలో వాళ్ళకి అందరికి తెలుసు కదా రేవంత్ రెడ్డి వాగ్దానాలు అమలు చేస్తలేడు, హామీలు అమలు చేస్తలేడని. అంటే ఓట్లను కొన్నారు కదమ్మా. మున్సిపాలిటీలో ఏ పార్టీ ఖర్చు పెట్టలే ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ. పైనుంచి పార్టీ ఫండ్ వచ్చింది. రేవంత్ రెడ్డి నమ్ముకున్నది ఒకటే, డబ్బు. బై హుక్ ఆర్ క్రూక్ ఎవరినైనా కొనాలి, ఏ నాయకుడినైనా కొనాలి, ఏ ఓటర్నైనా కొనాలి. అవసరమైతే 1000 రూపాయల నుంచి 5000 దాకా ఖర్చు పెట్టండి, మీకు ఎంత పార్టీ ఫండ్ కావాలంటే అంతా నేను పంపిస్తా అని పర్సనల్గా కూడా డబ్బులు సేకరించి ఒక్కొక్క కార్పొరేటర్కి, ఒక్కొక్క కౌన్సిలర్కి. ఇప్పుడు కనీసము 10-15 లక్షలు ముట్టని కౌన్సిలర్ లేడమ్మా తెలంగాణలో. అంటే ఆయనకు వాళ్ళకేం చెప్తున్నాడు చూడండి, మనం ఇన్ని చేసినా కూడా ప్రజలు మనకు ఓట్లేస్తున్నారు, నేనే అధికారంలోకి అని. ఇప్పుడు 92 కౌన్సిల్. ఇప్పుడు వివేక్ ఏం చేస్తున్నాడమ్మా? వివేక్ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మెజారిటీ లేకున్నా బాల్క సుమన్ను జైల్లో దోలి సిపిఐ వాళ్ళని ఎట్లన్నా మచ్చిక చేసుకోవాలని అందులో వాళ్ళను ₹1 కాదు 5 కోట్లు 10 కోట్లు ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఆశ పెడతానే ఉన్నాడు. అంటే ఒక్కొక్క సీటును గెలవడానికి విలువలు లేవు, అన్నీ దిగదార్చుకున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా ఆ సీటు గెలవాలి. ఇది వాళ్ళకు కూడా సంతోషాన్ని ఇస్తుంది, రిజల్ట్ అయితే వస్తుంది కదా. నేను అనుకుంటా వాళ్ళు ఏదో మొక్కుబడిగా వచ్చి ఒక మీటింగ్లో మాట్లాడి వెళ్ళిపోతారు. నెక్స్ట్ నేనే చూసుకుంటా మొత్తం అని రేవంత్ రెడ్డి మాటిస్తాడు. ఇదే స్ట్రాటజీని అప్పుడు ఉపయోగించాలని చూస్తారు. డబ్బుతోని 10,000 ఇచ్చానో ఒక ఓటు కొనాలని చూస్తారు. ఆ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉంటాయి. రెండోది ఏంటంటే లాస్ట్ 2 years ఇప్పుడు ఏవైతే పథకాలు అమలు చేస్తలేడో అవి అమల్లోకి వస్తాయి మళ్ళా. దానివల్ల ఇక పాత జ్ఞాపకంగా మిగిలిపోతాయి. అప్పటి 3 సంవత్సరాలు రైతు బంధు ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఇస్తున్నాం కదా. అప్పుడు మీకు తెలుసు కదా కేసీఆర్ అప్పుల పాలు చేసిండు కాబట్టి మేము అప్పుడు ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు కొంత పరిస్థితి మెరుగైంది. మా 5 ఏళ్ల పాలనలో మేము ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసినాం, సస్టైనబిలిటీకి తీసుకొచ్చినాం, కొన్ని ఇస్తున్నాం కదా, మేము కొంతమందికి ఇల్లు ఇచ్చినాం కదా అని. ఇప్పుడు 1-2 వాగ్దానాలు అంటే ప్రజలకు గుర్తుంటాయి. 420 వాగ్దానాలు చేసినాక ఆ టాప్ 5 or 6 ఉంటాయి కదా, వీటిని అమలు చేస్తాడు. వాటి కోసం ఒక 50-60 వేల కోట్లు అవసరమైతే రుణాలు తెచ్చైనా లేకుంటే ఇంకోటి చేసైనా ఇక్కడ భూములు అమ్మైనా చేస్తాడు. ఇప్పుడు ఆ 4 సిటీ ఎందుకు చేసిండు? అమ్మడం వల్ల కొంత డబ్బులు వస్తాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అట్లా ప్లాన్ చేశాడు ఆయన. 20,000 ఎకరాలు ఫార్మా కోసం సేకరించినాయి, 13-14 ఎకరాలు ఉన్నాయి. తర్వాత కూడా కొంత వాళ్ళకు నోటీసులు ఇచ్చి తీసుకోవాల్సిన భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా అమ్ముతే ఏంటంటే ఆయనకు ఈ డబ్బులు ఏవైతే వస్తాయో ఆ డబ్బులను ఆయన పథకాల మీద ఖర్చు పెట్టేవాడు. కొన్ని ఇక పథకాల కోసమే కొన్ని అప్పులు తెస్తాడు. అంటే ఏదైనా చేసి లాస్ట్ 1 to 2 years మళ్ళా ఈ బాగా ప్రచారమైనవి. ఇప్పుడు కొద్దిగా పెంచుకుంటూ పోతున్నాడు కదా. ఇప్పుడు 6,000 రైతు బంధు ఇస్తా అన్నాడు, అప్పుడు 7,500 ఇస్తాడు లాస్ట్ 1 year. ఇట్లా తిమ్మిని పంమి చేసైనా గెలవాలనే స్ట్రాటజీ ఆయనకు ఉంటుంది. కానీ విఘ్నులైన ప్రజలకు మున్సిపల్ ఎన్నికలకు ఎమ్మెల్యే ఎలక్షన్లకు తేడా తెలుసు. వాళ్ళకి కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డికి తేడా తెలుసు. కాబట్టి నేను ఇదివరకు చెప్పినట్టే తమిళనాడులో కామరాజే చివరి ముఖ్యమంత్రి 60 ఏళ్ళ కింద, 65-70 ఏళ్ళ కింద. పశ్చిమ బెంగాల్లో సిద్ధార్థ్ శంకర్ రాయ్ లాస్ట్ ముఖ్యమంత్రి 1967. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా బెంగాల్లో కాంగ్రెస్ పట్టగట్లే, తమిళనాడులో పట్టగట్లే. 3వ స్టేట్ మన తెలంగాణ అవుతుంది. ఈయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా అసెంబ్లీ ఎలక్షన్లో మాత్రం బొంద పెడతారు కాంగ్రెస్ పార్టీని. ఇంకా వాళ్ళు వచ్చి అడిగేది ఏముండదు, వాళ్ళు ఇప్పుడు ముఖం చాటు చేస్తారు. అప్పుడు కూడా ఒక లాల్ బహదూర్ స్టేడియమో లేకుంటే నిజాం కాలేజ్ గ్రౌండ్ లేకుంటే పరేడ్ గ్రౌండ్లోనూ ఒక మీటింగ్ మాత్రం వాళ్ళు వస్తారు. ఏదో కొన్ని ఇక్కడున్న పరిస్థితుల వల్ల కొంతకాలం అమలు చేయలేకపోయాను, బట్ లాస్ట్ 2 years అమలు చేస్తున్నాడు రేవంత్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ టాపికే రాకుండా పక్కదారి పట్టిస్తారు, ప్రెస్కు ముఖం చాటు చేస్తారు, వెళ్ళిపోతారు. ఇది జరగబోయేది. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ తలుచుకుంటే 1000 కోట్లు ఇచ్చుడు గాంధీ ఫ్యామిలీకి ఒక లెక్క కాదు అని అంటున్నారు. అయితే వీళ్ళు కార్యకర్తలు అందరూ తలుచుకుంటే 1000 కోట్లు కూడా ఇచ్చుడు వాళ్ళకి ఒక లెక్క కానప్పుడు మరి ఇక్కడ
ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేవడం కోసమని వాళ్ళకి ఓట్లేసి గెలిపించినటువంటి జనాలకి ఇవ్వాల్సినటువంటి హామీలు చాలా హామీలు ఇచ్చారు కదా వాళ్ళు. మరి ఆ హామీల అమలు కోసం మాత్రము ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదు అని ఇమీడియట్గా ఒక క్వశ్చన్ వస్తుంది తెలంగాణ ప్రజల నుంచి. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? అంటే ఇవన్నీ చెప్పడానికి దాన్ని నేను అనుకుంటా ఈ మాట వెనకాల ఒక పద్ధతి ఉండేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మనీని వైట్ మనీ చేయడానికి ప్రజల పేర్లతో అకౌంట్లలో వేయించి కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్గానే పార్టీ ఫండ్ కింద జమ కడతారేమో. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్ గురించి సుప్రీంకోర్టు అడ్డుపడ్డది కదా, కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పుడు తీసుకోవడానికి ఉండదు. కాబట్టి ఈ పద్ధతిలో ప్రజల నుంచి అకౌంట్లలో వేయించి పార్టీ అకౌంట్లలో దాన్ని వైట్ మనీ చేయడానికి చెప్తున్న 1000 కోట్లు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంతకాలం బ్లాక్ మనీ ఇచ్చినా వాళ్ళు దాన్ని బ్లాక్గానే ఉంచాల్సి వస్తుంది తప్ప వైట్ చేయలేరు కదా. కాబట్టి వైట్ మనీ కూడా కావాలి పార్టీకి, అందుకోసం అనడేమో అనేది నాకు అనిపిస్తున్నది. పథకాల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవ్వగలిగే పొజిషన్లో ఉన్నా కూడా ఓ 2 సంవత్సరాలు దాన్ని ఆపుతాడు. ఈ పెన్షన్లు ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే, ఒకవేళ కనుక దీన్ని సెకండ్ క్యాపిటల్ చేయాలని బీజేపీ కనుక పట్టుబడితే రేవంత్ రెడ్డి కాదన్నాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ద్వారా కంట్రోల్ అవుతాడు. సెకండ్ క్యాపిటల్ చేయాలంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని, తర్వాత ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉందని చూపెట్టాలి. అంటే పెన్షన్లకే డబ్బులు ఇచ్చే స్థితిలో, ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే స్థితిలో మేము లేము అని చెప్పి దానికి కారణం కేసీఆర్ అని చెప్పి ఆ సెకండ్ క్యాపిటల్ కావాల్సిన రంగాన్ని సిద్ధం చేసే అవకాశం ఉంది. అంటే సెకండ్ క్యాపిటల్ అనే దాంతోపాటు ఈ మధ్య బాగా వినిపిస్తుంది అది కూడా, దాంతోపాటు యూటీ చేస్తారు అనేది కూడా ఒక చర్చ బాగా జరుగుతుంది. అంటే ఫస్ట్ యూటీ కోసం ప్రయత్నం చేస్తారు. ఇది ఆంధ్రకు కూడా రాజధాని ఉండాలి. అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ తొందరపడి ఆంధ్రకు ఇవ్వలేకుండా పోయింది, చండీగఢ్ లాగా అనుకున్నాము. కానీ అన్ని అంగులు ఉన్నాయి రాజధానిగా ఉండడానికి. యూటీగా ఉంటే ఢిల్లీ లాగా కంట్రోల్ ఉంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్ కంట్రోల్లో పెట్టి నడిపిద్దామని అన్నట్టుగా చేస్తారు. అది అదైనా జరగచ్చు, లేదా ప్రతిఘటన ఎక్కువ ఉంటే సెకండ్ క్యాపిటల్ కూడా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలమ్మా, వెనకటి రోజులు కాదు. మోసాలు, వంచనలు, కుట్రలు ప్రత్యక్షంగా లేవు, పరోక్షంగా ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా లేకపోతే, యూత్ కూడా జరుగుతున్న వాస్తవాలను తెలుసుకోకపోతే తెలంగాణ వచ్చిన భవిష్యత్తు అంధకారం అవుతుందండి.